ఎవరు చెప్పారు నేను ఇక్కడున్నానని? అదిగో అది చెప్పింది. అవును, నీవిది ఊదినప్పుడు నేనెక్కడున్నా నన్నెవరో తట్టి పిలిచినట్లుంటుంది. నదిని చేరే సెలయేటిలా ఉరకలేసి నిన్ను చేరాలనిపిస్తుంది. అందుకని వచ్చేసావు కదా? నాగయ్య, అమ్మాయి గారు ఫారెస్ట్ ఆఫీసర్ కళ్ళల్లో పడింది. అంతేకాదు ఎంతో సనువుగా ఉంటుంది. అలాగా ఇన్నాళ్ళు ఎవరికంటా పడకుండా పెంచాం. ఇప్పుడు ఈ విషయం నలుగురు నోటా పడి ఆ ఈశ్వరికి తెలిస్తే నీ శ్రమంతా బూడిద పాలవుతుంది. అమ్మాయి గారిని వెంటనే కట్టుదిట్టం చెయ్యి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. మనం ఇక్కడి నుంచి మకాం మార్చేస్తే బాగుంటుంది. అదేమిటయ్యా, ఇక్కడ బాగానే ఉందిగా. అది కాదమ్మా, నువ్వెవరో మనిషి కంటపడ్డావు. నన్నెవరూ చూడకూడదా? నువ్వెవరిని చూడకూడదమ్మా. మరి చూశానే. ఎవరినమ్మా? ఎవరో అయ్యా, అతను మంచి మనిషి. మంచితనం మా దొరగారితోనే పోయిందమ్మా. నువ్వెవరిని చూడకూడదమ్మా. ఎందుకని? మనుషుల కళ్ళు మంచివి కావమ్మా. కారణాలు తర్వాత చెప్తాను, నా మాట వినవు. సరేనయ్యా. దండాలు, సాష్టాంగ దండాలు. సార్ మీరు పెట్టకూడదు సార్. ఇంతకీ మీరెవరండి? మేం జమీందారులం. మీకేం కావాలి? ఈశ్వర్ బాబు గారి కోసం వచ్చామండి. ఈశ్వర్ బాబు మా బాబే. ఏమైనా ఉంటే మాతో చెప్పుకోండి. మీతో కాదండి, ఆరుతో చెప్పుకుంటామండి. పూచి మాట అది మీకు సంబంధించింది కాదండి. నేను అతను కొడుకునరా, నాకు సంబంధం లేదంటారేంటి? ఆయన ఇంట్లో లేరు. ఇష్టమైతే నాతో చెప్పుకోండి, లేదా బయటికి వెళ్ళండి. బాబు, రాత్రుళ్ళు మా గ్రామంలో ఒక పులి విచ్చలవిడిగా తిరుగుతూ దూడలను ఎత్తుకుపోతుంది బాబు. పులి పులి ఇలాంటి విషయాలు నాలాంటి వీరుడితో చెప్పాలి గాని మా నాన్న లాంటి పిరికి వాడితో కాదు. అదే ఈశ్వర బాబు. తర్వాత మీ కోరిక? మా పొలాల మీద ఏనుగులు పడి పంట అంతా నాశనం చేస్తున్నాయి బాబు. సెక్రటరీ సార్, ఏనుగులంటే మన చిట్టలకి సార్. అదే అదే, మీరేం భయపడకండి, వాటి సంగతి మేము చూసుకుంటాం. వెళ్ళిరండే, పొండే. పులి ఏనుగా నాకోసమేగా ఎదురు చూస్తున్నా? మంచి మనిషి, కోపమా? నిన్ను చూడకూడదని మా అయ్య చెప్పాడు. అయినా నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు కోపం తగ్గిపోయిందా? అది సరే, మనిద్దరం కలుసుకుంటున్నట్టు మీ అయ్యకి తెలుసా? అయ్య దగ్గర ఏది దాచను. అలాగా? నువ్వు నన్నేనా, లేక ఎవరిని చూడకూడదా? ఆహా, ఎవరిని చూడకూడదు. అన్నట్టు మల్లన ధరని మాత్రం చూడొచ్చు. ఓహో, మీ అయ్య వద్దన్నా నన్నెందుకు చూడడానికి వచ్చావు? ఏమో, మొదటిసారి నిన్ను చూసాక నాలో ఏదో అయ్యింది. అసలు నిన్న రాత్రి నువ్వు వచ్చాక. ఏమిటి రాత్రి నేను వచ్చానా?
కల్లోకి. కల్లోక అయ్యో! అయ్యా! అయ్యా! రాముడు! భీముడు! రాముడు! భీముడు! రాముడు, దేవుడు, వెళ్ళొస్తాను. ఇప్పటికైనా నిజం చెప్పు. ఆ రాకాశిలో ఉన్న అమ్మాయి ఎవరు? ఆమెకు ఓ సంరక్షకుడు ఉన్నాడు, అతనెవరు? చెప్పానుగా బాబు, అక్కడ మనుషులు ఉండరని. ఏమిటిది? ఏంటి బాబు ఇది? ఆమె సంరక్షకుడు ఎవరో నన్ను కొట్టాడు. అతను నాగయ్య అయి ఉంటాడన్న అనుమానం. అవునా? మల్లన్న, నేను అతనికి హాని చేయడానికి రాలేదు, నిర్దోషం నిరూపించడానికి వచ్చాను. ఆయన ఎవరో కాదు మల్లన్న, నా కన్న తండ్రి. నేను ఆయన కొడుకుని. ఏమిటి, నా కొడుక? చచ్చ, వాడు నా కొడుకెట్ట అవుతాడు? తల్లి కొడుకు ఇద్దరు నిప్పుల్లో కాలిపోయారని నువ్వేగా చెప్పావు. అవును, కాలిపోయినోడు ఎలా బతికి రాగలడు? నాకు అనుమానంగానే ఉంది. నా మీద కూనీ కేసు నమోదు చేయించి ఉంటాడు. నన్ను ఉరి తీయించాలని ఆ ఈశ్వరుడు గాడి ఉద్దేశం. వాడు ఈ రేంజర్ అయ్యా కలిసి మాట్లాడుకోవటం నేను చూశాను. బహుశా వాళ్ళిద్దరూ కూడబలుక్కుంటున్నారేమో నన్ను నా అనుమానం. ఆయన అసోంటోడు కాదనిపిస్తాంది. నాగయ్య, ఒకవేళ ఆయన నిజంగా నీ కొడుకేమో? వాడు నా కొడుకే అయితే అంతకంటే నాకు కావాల్సిందేముంది? మల్లన్న,
ఎందుకైనా మంచిది ఓ కంట కనిపెడదాం. వాడు నా కొడుకు కాకపోతే వాడిని ఈ అడవికే బలిస్తాను. ఈ రాత్రికే వెళదాం పద. ఈ అడవికే అందగాడి, ఈ గూడానికి ఎదురులేని మొగోడు నన్నే కాదంటదే నా యాది. నీ అంతు తెలుస్తా. ఏంటి మావా భలే హుషారుగా ఉండవు? అదంతా నీకెందులే, చీకటెడుతుంది, త్వరగా గూడానికి చేరుకో. నేను ఒక్కదానేనా? నువ్వు తోడ్రా. ఇటాడికి ఏడకైతే నీకెందుకే? నువ్వు ఏడకెళ్తున్నావో నాకు బాగా తెలుసు. మర్యాదగా గూడానికి నడు, లేకపోతే అయ్యతో చెప్పి నీ మక్కలు వెళ్ళిపిస్తా. పద. దెయ్యంలా పట్టుకున్నా. నిన్ను కాదు, రాత్రికి దాన్ని దేనిలా పట్టుకుంటాను. ఎన్నిసార్లు చెప్పాలి నాన్నగారు? కాలు జారి పడ్డాను, మోడు తగిలింది. బాబు, ఈ గాయం సంగతి మీ అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? అమ్మకెప్పుడు కంగారే. ఆశ్చర్యంగా ఉంది. అతను నీ కొడుకునని నాతో స్వయంగా చెప్పాడు. వాడు నా కొడుకు ఎట్టవుతాడు మల్లన్న? తల్లిదండ్రులుండగా వాడు నా కొడుకని నీతో చెప్పటంలో ఏదో మోసం ఉంది. బాబు, ఇది కొడితే తగిలిన గాయమని నాకు తెలుసు. ఎవరో చెప్పు. నాన్నగారు, నన్నెవరూ కొట్టలేదు, నాకెవరూ విరోధులు లేరు. వాడు నేను కొట్టానని కూడా చెప్పటం లేదే. అయితే వాడు మనకు అపకారి కాదన్నమాట. అవును. సరిపదా. అరే, రాముడు భీముడు కూడా ఊతున్నాయి. ఒకరోజు నేను ఊదరం చూశాయి, ఈ రోజు నా మనసు చికాగ్గా ఉందని నన్ను సంతోషపరచడానికి అలా ఊది ఆడుతున్నాయి. ఆ రోజు నన్ను కొట్టింది మీ అయ్యే కదూ? అవును, మనిద్దరం కలుసుకోవడం మా అయ్యకి ఇష్టం లేదు. ఎందుకని? ఏమో. అయ్యో, మా అయ్య వస్తున్నాడు, తాక్కున్నా పదా.
బాగుంది కదా? బాగుంది. ఏమిటి? ఇలా దగ్గరగా ఉండడం. ఇలాగే ఉంటావా? అయ్యే ఇంటికి వెళ్ళిపోయాడుగా, నేను వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు? రేపు. ఏటే వెళ్ళేటప్పుడు అడ్డు నువ్వు ఏడకెళ్తున్నావో నాకు ఎరికే. అయితే ఏటే? నువ్వు అనుకునే పిట్ట నీది కాదు, ఆ ఆఫీసర్ సొత్తు అయిపోనాది. ఎల్లెళ్ళు, నువ్వు ఏడకెళ్ళా నా కాడికి రావాల్సిందే. ఆఫీసర్ ఆడి ఎంత తీరుతా